కిసాన్ రైల్ ఇవి పెద్ద ఎత్తున దాదాపుగా సెంచరీ రైల్స్ అనేది ఇంతకు ముందే చెప్పుకున్నాం. రైతులు తమ పంటని తామే దాని ద్వారా అమ్ముకోవచ్చు. ఏ ఏ ప్రాంతాలకైనా సరే అమ్ముకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అంటే రైతులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అమ్ముకోవచ్చు అని, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లారీలో అక్కడ దాకా తీసుకెళ్తారా, ఎంత పెట్టుబడి అవుతుంది, అక్కడ ఎవరితో అమ్ముకుంటారు, అక్కడ ఎట్లా మాట్లాడతారు, ఇవన్నీ గతంలో చర్చకు వచ్చినాయి. అయితే ఇక్కడ దానికే చీఫ్ అండ్ బెస్ట్. ఇక్కడ ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే రైతు బజార్ ఫెయిల్యూర్ లాగానే ఉంటుంది. రైతు బజార్లు ప్రారంభమైనప్పుడు రైతులు స్వయంగా తాము పండించినటువంటి పంటను తెచ్చి రైతు బజార్లో అమ్ముకునేవాళ్ళు, ఎక్కువ గిట్టుబాటు అయ్యేది. తర్వాత కాలంలో వాళ్ళకి తీరిక లేదనినో ఓపిక లేదనినో వాళ్ళ బంధువర్గాల్ని పంపించడం, ఆ తర్వాత కాలంలో బంధువర్గాలు పోయి తెలిసిన వాళ్ళని పంపించడం, ఆ తర్వాత కాలంలో చివరికి రైతు బజార్లు అంటే ఈవేళ కేవలం వ్యాపారుల సామ్రాజ్యం కిందనే మారిపోయింది. ఒక మామూలు మార్కెట్ లాగానే తయారైపోయింది. అంటే కాస్త బద్ధకం చేసినటువంటిది. ఇక్కడ రైతుకి ఆరుగాలం శ్రమించిన రైతన్న అని మనం వాళ్ళని అభిమానంతో అంటాం. అంత మాత్రాన్ని ఏడాది పొడుగునా పని ఉంటుందా? కాదు కదా. తను పండించుకున్నటువంటి పంటకు గిట్టుబాటు రానప్పుడు మధ్యవర్తిని నమ్ముకునే కంటే ఒక అవకాశం, దాన్ని వినియోగించుకోలేకపోవడం వల్ల బ్రోకర్కి తను బలైపోతున్నాడు. ఇవాళ రోజున ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఇది వచ్చింది, ఎక్కడికి పోయినా అమ్ముకోవడానికి. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రైతు రాజు అవుతాడు, లేదంటే కనుక మరొక వ్యాపార వర్గం దాన్ని క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి ఈ కిసాన్ రైల్ అనేటువంటిది ఖర్చు భారీగా కాకుండా తరలించుకు వెళ్ళడానికి సులభమైనటువంటి మార్గం. ఏం జరుగుతుందో చూద్దాం.